వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలోదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్. మా కో హోస్ట్ లేదు కాబట్టి ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది. స్వప్న రా కూర్చో. I love you guys. సో ఈరోజు వీడియో వచ్చేసి డెడ్పూల్ అండ్ వల్వరిన్ సినిమా మీరు చూసే ఉంటారు. ఇంగ్లీష్లో చూసినా తెలుగులో చూసినా పర్లేదు కానీ చూసే ఉంటారు కదా. సో దాంట్లో వచ్చిన క్రేజీ క్యామియోస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే ఎవడరా వీడియో వస్తే వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారా అని మీరు అనుకొని ఉండొచ్చు. సో అలా మీకు జరగకూడదని చెప్పి నెక్స్ట్ టైం నుంచి మీరు ఎవరిని మైండ్లో గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఇప్పుడు మీకు ఆ క్యామియోస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో లిస్ట్ రాసుకొని వచ్చాను. సో ఫస్ట్ క్రిస్ ఎవన్స్ యాజ్ హ్యూమన్ టార్చ్. క్రిస్ ఎవన్స్ వచ్చాక సినిమాలో డెడ్పూల్ కూడా క్యాప్టెన్ అమెరికా వచ్చాడని అనుకున్నాడు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్లేమ్ ఆన్ అని అరిచినప్పుడు ఏం రివీల్ అవుద్దంటే హ్యూమన్ టార్చ్ ఫ్రమ్ ది ఫెంటాస్టిక్ 4 మూవీస్. ఫాక్స్ యూనివర్స్ మూవీస్లో 2 ఫెంటాస్టిక్ 4 మూవీస్ వచ్చాయన్నమాట. ఆ 2 పెద్ద బాగోవు, అందుకే థర్డ్ది రాలేదు. సో దాంట్లో నుంచి క్రిస్ ఎవన్స్ క్యామియో ఇదనమాట. సో ఫైర్ పవర్స్ ఉంటాయి వాడికి. ప్లస్ క్రిస్ ఎవన్స్ అదే హ్యూమన్ టార్చ్ ఇట్లా ఫైర్ పవర్ వేసిన వెంటనే ఆ పైరో అనేటాడు అదే విలన్లో ఉంటాడు కదా, లాంగ్ హెయిర్, వాడంతా అబ్జర్వ్ చేసుకుంటాడు. వాడి పవర్స్ ఫైర్ మ్యానిపులేషన్ అనమాట. సో అది వాడి పవర్. క్రిస్ ఎవన్స్ పవర్ అయితే ఫైర్ని ఎసరడము, ఇగ్నైట్ చేయడం అలాగా. అది అర్థమైపోయింది మీకు. నెక్స్ట్ అదేంటి, అది వాయిడ్లో జరిగింది. నెక్స్ట్ ఇట్లా కొంతమంది రెబెల్స్ ఉన్నారని చెప్పి వెళ్తారు కదా. సో అక్కడ 3 వస్తారు స్లో మోషన్లో. జెనిఫర్ గార్నర్ అని చెప్పి ఎలక్ట్రా మూవీ వచ్చింది ఫస్ట్. ఆమె డేర్ డెవిల్ మూవీలో బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్ ఉండగా ఎలక్ట్రాగా ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత ఎలక్ట్రా అనే మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ వచ్చిందని సగం హాలీవుడ్ వాళ్ళకి కూడా తెలీదు. సో మీరేం భయపడక్కర్లేదు. డెడ్పూల్ జోక్ కూడా ఉంటుంది అనమాట. నీ పేరు వండర్ అనేదో అంటాడు తెలుగులో అయితే, ఇంగ్లీష్లో సంథింగ్ ఏదో ఉంటుంది. సో మీరు తెలుగులో చూసినా ఇంగ్లీష్లో చూసినా ఎక్కడ పెద్దగా డిఫరెన్స్ అవుతుంది అంటే తర్వాత చెప్తా. నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ క్యామియో. అతను బ్లేడ్ ఇస్ యాక్చువల్లీ ద ఫస్ట్ హిట్ అయిన మార్వెల్ మూవీ. సో దానివల్ల మార్వెల్ కొంచెం అంటే మార్వెల్ స్టూడియోస్ కాదు, మార్వెల్ కామిక్స్ బేస్డ్ మూవీ. అప్పట్లో ఓన్లీ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవే జరిగేటివి అనమాట. సో డీసీవే. అప్పుడు ఇవన్నీ కాదు అని చెప్పి బ్లేడ్ మార్వెల్ తరపున వచ్చి కొంచెం రికగ్నిషన్ తెచ్చాడు మార్వెల్ కామిక్స్ మూవీస్లో. సో యాక్చువల్లీ బ్లేడ్ మూవీలో కూడా బ్లేడ్ పార్ట్ 3లో అనుకుంటా రయన్ రెనాల్డ్స్ కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్లో ఒక రోల్ ఉంటుంది. సో అందుకే అక్కడ ఇక్కడ కొంచెం డెడ్పూల్ బ్లేడ్ కొంచెం మీకు ఏమైనా అర్థమై ఉంటుంది మూవీలో మళ్ళీ కెమిస్ట్రీ కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కొంచెం నా ఫేవరెట్ క్యామియో అని చెప్పొచ్చు, గ్యాంబిట్ ప్లేడ్ బై చానింగ్ టేటమ్. యాక్చువల్లీ గ్యాంబిట్ చానింగ్ టేటమ్గా ఒక మూవీ రావాల్సింది, అది అలాగే ఉండిపోయింది. దానికి ఒక్కసారి అట్లా అయ్యింది అంటే మూవీ రావడం కష్టమే ఇంకా. సో అలా కాదని చెప్పి వచ్చిన క్యామియో అయినా ఇచ్చారు వాడికి, పర్లేదు. చానింగ్ టేటమ్ మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. జిఐ జో యాక్చువల్లీ ఎక్స్మెన్ ఒరిజిన్స్ వల్వరిన్లో అంటే అది వల్వరిన్ సోలో మూవీలో ఎక్స్మెన్ ఒరిజిన్స్ వల్వరిన్ దాంట్లో గ్యాంబిట్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఈజ్ నాట్ ప్లేడ్ బై చానింగ్ టేటమ్, ఇట్స్ ప్లేడ్ బై డిఫరెంట్ క్యారెక్టర్. అప్పుడు చానింగ్ టేటమ్ తీసుకుందాం అనుకున్నారు కానీ చానింగ్ టేటమ్ అప్పుడు జిఐ జో మూవీ షూటింగ్ చేస్తున్నట్టున్నారు. సో డేట్స్ కుదరలేక అక్కడ కుదరలేదు అని చెప్పి ఇక్కడ చిన్న క్యామియో తెచ్చారు. అండ్ ఇంగ్లీష్లో చూసిన వాళ్ళకైతే అది సమ్ ఫ్రెంచ్ యాక్సెంట్ ఏదో ఉంటుంది, ఏది ఈజ్ యువర్ డైలెక్ట్ కోచ్ మినియన్స్ అని చెప్పి జోక్ ఉంటుంది. కానీ తెలుగులో వచ్చేసరికి అది ఫాఫా అని చెప్పి ఫేకాడ్ ఫాఫారా అని చెప్పి పెట్టారు. అది ఏమో నాకు అర్థం కాలేదు. ఐ మీన్ నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చూసి దాని తర్వాత నెక్స్ట్ 2 days తెలుగులో వెళ్ళాను. సో మమ్మీ వాళ్ళకైతే మమ్మీ వాళ్ళు తెలుగులో తీసుకెళ్ళారు. సో అక్కడ వాళ్ళకి నచ్చింది అది. చూద్దాం. నెక్స్ట్ వాళ్ళల్లోనే లాస్ట్లో చిన్న పాప లారా X-23 అని చెప్పి వస్తుంది. అది మీకు తెలియకపోతే ఆమె లోగన్ మూవీలో ఇంట్రడ్యూస్ అయింది అనమాట. లోగన్ ఇస్ వల్వరిన్స్ 3rd మూవీ. ఆ మూవీలో అదే పాతి పెడతారు కదా, స్టార్టింగ్లో స్కెల్టన్ తీస్తారు కదా. సో ఆ సినిమాలో వల్వరిన్ చనిపోతాడు. ఆ మూవీలో లోగన్ X-23 అనే ఆమె ఇంట్రడ్యూస్ అవుతుంది. X-23 ఇస్ బేసిక్లీ లోగన్ క్లోన్ అనమాట. సో సేమ్ పవర్స్, ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ ఉంటాయి. సో ఆమె ఆ ఫైటింగ్లో కూడా స్పెక్స్ వేసుకుంటుంది. ఆ స్పెక్స్ కూడా లోగన్ మూవీలో ఏదో షాప్లో కొంటుంది. అది ఆ రెఫరెన్స్లు ఇవన్నీ. నెక్స్ట్ స్టార్టింగ్ ఐ థింక్ ద ఫస్ట్ కామియో ఇన్ ద మూవీ వచ్చేసి హ్యాపీ హోగన్ ఫ్రమ్ ఐరన్ మ్యాన్ 1, 2, 3 అండ్ నో వే హోమ్లో కూడా యాంట్మే బాయ్ ఫ్రెండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది నాకు హ్యాపీ గురించి. అండ్ నా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇది
లైక్ డిఫరెంట్ వల్వరిన్ అండ్ డెడ్పూల్ క్యామియోస్ గురించి మాట్లాడుకుందాం. డెడ్పూల్ అండ్ వల్వరిన్ మూవీ కాబట్టి అవైతే లాస్ట్లో ఉంచాను. సో వల్వరిన్ క్యామియోస్ వచ్చేసి ఫస్ట్ అసలు హ్యూజ్ జాక్మన్ ఫేస్ రివీల్ అయిన వెంటనే జనాలు అందరూ అరిచారు. దాని తర్వాత చూస్తే ఏంటంటే పొట్టి హ్యూజ్ జాక్మన్ అనమాట. సో అది దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ కామిక్ బుక్స్లో వల్వరిన్ వచ్చేసి 5'3" హైట్ అంతే, కామిక్ బుక్లో అంతే ఉంటాడు. సో మూవీలకు వచ్చేసరికి హ్యూజ్ జాక్మన్ క్యాష్ చేస్తే అతనేమో 6'2" ఉన్నాడు. సో హ్యూజ్ జాక్మన్ పొట్టిగా ఉంటే ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి చిన్న జోక్ అంతే. నాకైతే ఫేవరెట్ క్యామియో లిటరల్లీ మూవీలో అదే అనిపించింది. ఈ చానింగ్ టేటంలు ఇవన్నీ కాదు, నాకైతే అది ఫేవరెట్ క్యామియో, ఫస్ట్ అండ్ ఫేవరెట్ క్యామియో అదే. అండ్ ప్యాచ్ అనే వల్వరిన్ ఉంటాడు, వాడు ఇట్లా కసినో టేబుల్లో వైట్ సూట్ వేసుకొని ఐ ప్యాచ్ వేసుకొని ఉంటాడు, వాడి పేరు ప్యాచ్ అనమాట. మీకు అన్ని ఫొటోస్ పెడతా ఉంటాను, చూసుకుంటా ఉండండి హౌ దే డిడ్ ఫ్రమ్ కామిక్ బుక్ టు మూవీ అని చెప్పి. సో నెక్స్ట్ క్రూసిఫైడ్ వల్వరిన్ ఉంటాడు. ఎక్స్ అనే దాంట్లో కింద అన్ని స్కల్స్ ఉంటాయి, బ్లడ్ స్కల్స్. ఎక్స్ అనే దాని మీద క్రూసిఫై చేసి ఉంటారు వల్వరిన్ని. ఇట్ ఈస్ అ ఫేమస్ కామిక్ బుక్ కవర్ అనమాట. అండ్ ఎల్లో అండ్ బ్రౌన్ సూట్ వల్వరిన్. యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ మూవీలో చూపించిన ఎల్లో అండ్ బ్లూ సూట్ వల్వరిన్ కంటే ఎల్లో అండ్ బ్రౌన్ సూట్ వల్వరినే నాకు నచ్చాడు, నా ఒపీనియన్. సో హీ ఈజ్ ఫైటింగ్ విత్ హల్క్ కూడా క్యామియో ఉందనే అనాలి, మరి పెద్దగా ఏం లేదు. బ్యాక్ నుంచి ఒక షార్ట్, క్లాస్లో ఒక షార్ట్ చూపిస్తే అది క్యామియో కింద కౌంట్ అవ్వదని అనుకుంటున్నాను. ఓల్డెన్ డేస్ వల్వరిన్ ఒకటి వస్తాడు. సో మేబీ ఓల్డ్ మ్యాన్ లోగన్ లాగా అనుకున్నాము, బట్ ఓల్డ్ మ్యాన్ లోగన్ ఈజ్ డిస్టెంట్ ఫ్యూచర్లో, అపోకలిప్టిక్ ఫ్యూచర్లో అవుతాడు వల్వరిన్ అట్లాగా. బట్ ఈ సెటప్ అంతా చూస్తుంటే కొంచెం ఓల్డెన్ డేస్ ప్రీవియస్ ఒక 1800s వల్వరిన్ ఎట్లా ఉండేవాడు ఉండుంటే అన్నట్టు అనిపించింది. సో అండ్ ఇంకోటి ఏమో చెయ్యి ఉండదు వల్వరిన్కి, ఒక చెయ్యి ఉండదు, ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది. దట్ ఈజ్ ఏజ్ ఆఫ్ అపోకలిప్స్ అన్న కామిక్లో వల్వరిన్. ఏజ్ ఆఫ్ అపోకలిప్స్ మూవీ కూడా వచ్చింది, కానీ దాని సంబంధం లేదు. ఏజ్ ఆఫ్ అపోకలిప్స్ కామిక్ అని ఉంది, దాంట్లో వల్వరిన్ ఇట్లా ఫుల్ గడ్డం జుట్టు అంతా పెంచేసి ఒక చెయ్యి మిస్సింగ్ ఉంటుంది. సో ఆ టైప్ అనమాట. నెక్స్ట్ ఎవరు ఊహించినటువంటిది, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హెన్రీ క్యావిల్ వల్వరిన్. యాక్చువల్లీ ఊహించారు అనుకుంటా, ఫ్యాన్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి యాజ్ హెన్రీ క్యావిల్ వల్వరిన్ అనేటివి. సో అవి ఫైనల్గా హెన్రీ క్యావిల్ వల్వరిన్గా చూడడం జరిగింది. సూపర్ మ్యాన్ హెన్రీ క్యావిల్ అంటే బేసిక్గా సూపర్ మ్యాన్, విచ్చర్. యాక్చువల్లీ సూపర్ మ్యాన్ బ్లాక్ యాడమ్ పోస్ట్ క్రెడిట్స్లో సూపర్ మ్యాన్ వస్తాడు. సో అది వచ్చేదానికి అన్నయ్య గారు విచ్చర్ డేట్స్ తీసేసి విచ్చర్ నేను చేయట్లేదు, ఇంకా నేను సూపర్ మ్యాన్ లైఫ్ లాంగ్ అన్నట్టు అనుకున్న తర్వాత జస్ట్ 1 వీక్ తర్వాతే ఈజ్ నాట్ సూపర్ మ్యాన్ రీకాస్ట్ చేయడం జరిగింది. సో హెన్రీ క్యావిల్ ఇంకా పెద్ద రోల్స్ ఏం లేవు ఇప్పుడు ఇట్లా సూపర్ హీరో మూవీస్లో. సో ఫ్యూచర్లో నాకు తెలిసి మార్వెల్లో కూడా జస్ట్ చిన్న క్యామియో, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అయితే రాదు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముగిచ్చేద్దాం, ఫాస్ట్గా అయిపోవాలి. డెడ్పూల్ క్యామియోస్. మెయిన్ లేడీ డెడ్పూల్ లేడీ డెడ్పూల్ క్యామియో అనేది అది వాయిస్ ఇట్ ఈస్ వాయిస్డ్ బై బ్లేక్ లైవ్లీ అంటున్నారు అని అనుకుంటా. ఐ థింక్ కాస్టింగ్లో కూడా లాస్ట్లో పేర్లు పడతాయి కదా, అప్పుడు కూడా బ్లేక్ లైవ్లీ అనే పడినట్టుంది. బ్లేక్ లైవ్లీ ఈజ్ అ రియల్ లైఫ్ వైఫ్ ఆఫ్ హ్యూజ్ రయాన్ రెనాల్డ్స్ అనమాట. రయాన్ రెనాల్డ్స్ హూ ప్లేస్ డెడ్పూల్ రియల్ లైఫ్ వైఫ్ అనమాట. సో అందుకనే చిన్న క్యామియో. ఆ వాయిస్ ఏమో అనుకుంటా, బాడీ ఐ డోంట్ నో. బట్ నెక్స్ట్ లాస్ట్ అండ్ మీకు తెలుగు వాళ్ళకైతే అసలు వేస్ట్ వాయిస్ క్యామియో ఇది. సో మాథ్యూ మెకానహే అంటే ఇంటర్స్టెల్లార్ హీరో తెలిసే ఉంటుంది, అతను ఒక డెడ్పూల్ని వాయిస్ చేశారంట. సమ్ గన్స్లింగర్ కౌబాయ్ డెడ్పూల్ అంతే. ఇంకా ఇవన్నీ మీకు తెలుసుకుంటే మంచిది, మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి వీడియో చూస్తుంటారు. సో అన్నీ తెలిసేసుకున్నారు. బాయ్. నెక్స్ట్ టైం నుంచి పాడ్కాస్ట్ నెక్స్ట్ వీడియో వి ట్రైన్ టు మేక్ పూరి జగన్నాథ్ ర్యాంకింగ్ ఆర్ సమ్ రిలేటెడ్ టు పూరి జగన్నాథ్ అని చేద్దాం అనుకున్నాను ఆన్ అకేషన్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ ఆన్ August 15th. సో నెక్స్ట్ మండే వచ్చే వీడియో అది అవ్వచ్చు. అంతే గైస్, బాయ్.